మేష రాశి జనవరి 8, 2025. మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ కృంగిపోకండి. ఆస్తులు మనసును మొద్దుబార చేస్తాయి. కాని అది అందకపోవడం దానిని బలోపేతం చేస్తుంది. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. వారి యొక్క సలహా వలన మీరు మీ ఆర్థిక స్థితి దృఢపరుచుకోగలరు. గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశంసార్హంగానూ ఉంటుంది. సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్ గా చెయ్యడానికి ప్రయత్నించండి. క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయుటమంచిది కాదు. ఈరోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స వేయించిన ఆహారాన్ని, పకోడా, కాకులకు తినిపించడం ద్వారా సంతోషంగా మరియు ఆరోగ్యకరమైన ఉండండి. కాకులు శనిగ్రహముచే పాలింపబడతాయి. వృషభ రాశి జనవరి 8, 2025. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది. ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలా చేస్తుంది. అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా. మీరు కరెక్టే అని చెప్పుకోడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్ములను అర్థం చేసుకుని మిమ్ములను సముదయిస్తారు. ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలా పూర్తి అయ్యాయి అని నిర్ధారించుకున్నాక కానీ మీ పై అధికారికి ఫైళ్లను అందచేయకండి. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చును. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స ఒక స్థిరమైన మరియు బలమైన ఆర్థిక స్థితి కోసం రావి చెట్టు యొక్క నీడలో నిలబడి నీరు, చక్కెర, నెయ్యి మరియు పాల కలయికను చెట్టు యొక్క మూలాలపై ఒక ఇనుప పాత్ర నుండి పోయాలి. మిథున రాశి జనవరి 8, 2025. మీ ఓర్పుని కోల్పోకండి. ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి. ఈరోజు సోమవారం రాక మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టేయగలరు. మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసనగల పుష్పం వంటివారు. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చును. మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. కుటుంబంలోని ఒకరు వారికి సమయము కేటాయించామని ఒత్తిడి తెస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స ఆరోగ్యానికి శుభప్రదమైన లాభాలను పొందటానికి నీటిలో కొంచెం డబ్బును తెల్ల పువ్వులను ఉంచండి. కర్కాటక రాశి జనవరి 8, 2025. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చెయ్యండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఈరోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలను ఆస్వాదించడానికి
మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పొందేలా నిర్ధారించుకో. సింహ రాశి జనవరి 8, 2025. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు. మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. ఊహలదారుల వెంట పరులెత్తకండి. వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి. మీ స్నేహితులతో మరింత సమయం గడపండి, అది కొంత మేలు చేకూరుస్తుంది. ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోకా ఉండదు. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతోందని మీకు తెలిసొస్తుంది. కాస్త ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నించండి. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స: ఒక చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం శునకాలకు ఆహారం ఇవ్వండి. కన్యా రాశి జనవరి 8, 2025. ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనము జాగ్రత్త మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లానలకు సపోర్టివ్గా ఉంటారు. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. ఈ రాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటము కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. మీ తాలూకు ఈ రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స: ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలు ఉపయోగించి రాత్రి ఇంధనము పొయ్యిని ఆపివేయండి. తులా రాశి జనవరి 8, 2025. మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఈరోజు మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులు పైన ధ్యాస పెట్టాలి. పిల్లలు మీ ధ్యాస అంతా వారిమీదే ఉంచాలని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు. ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే, అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండడం అవసరం. మీకు కనుక వివాహము అయ్యుండి పిల్లలు ఉన్నట్లయితే, వారు ఈరోజు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదు అని కంప్లైంట్ చేస్తారు. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక మంచి డెజర్ట్లా మారుతుంది. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స: వృత్తిలో పురోగతి కోసం కేతువు యొక్క 12 పేర్లను పఠించండి. వృశ్చిక రాశి జనవరి 8, 2025. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి, చక్కని మూడ్, మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. మీ పనిపై శ్రద్ధ పెట్టి, భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగి ఉండండి. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయములో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చుగాక, కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స: గణేష్ చాలీసా పాడటం మరియు శ్లోకాలను పఠించడం ద్వారా ఆర్థిక వనరులను పెంచుకో. ధనుస్సు రాశి జనవరి 8, 2025. అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చును, కానీ మీ స్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది. టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మంద్రమైన సంగీతాన్ని వినండి. క్రొత్త పథకాలను,
వెంచర్లను ప్రారంభించడానికి మంచి రోజు. మీ తల్లిదండ్రులని సంతృప్తి పరచడం చాలా కష్టమని అనుకుంటారు. సానుకూలమైన ఫలితాల కోసం మీరు వారివైపు నుండి ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారికి మీ శ్రద్ధ, ప్రేమ, సమయం చాలా అవసరం. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి, ఎందుకంటే మీ లవర్ అంతుపట్టని మూడ్లో ఉంటారు. వృత్తిపరమైన అంకితభావం మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ చూపించటం కఠినము అవుతుంది. స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స మీ కుటుంబ జీవితంలో అదృష్టం మరియు అనుకూలత తీసుకురావడం కొరకు పేద ప్రజలకు ఉచిత నీటి కొనుగోలు ఏర్పాటు వంటి స్వచ్ఛంద చర్యలు జరుపు. మకర రాశి జనవరి 8, 2025. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. చంద్రుని యొక్క స్థానప్రభావము వలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో మాట్లాడండి. గృహస్థ జీవితం ప్రశాంతంగానూ, ప్రశంసార్హంగానూ ఉంటుంది. ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కార్యాలయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి, దీనికి కుటుంబ సమస్యలు కారణము అవుతాయి. వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు మీకు హాని తలపెట్టవచ్చు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స వృత్తిపరమైన జీవితంలో పెరగటానికి సూర్యుడు కింద నారింజ లేదా ఎరుపు గాజు సీసాలో నిల్వ నీరు ఉంచండి మరియు ఆ నీటిని త్రాగండి. కుంభరాశి జనవరి 8, 2025. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. యువత వారి స్కూలు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. మీకిష్టమైన వారి మంచి మూడ్లో ఉంటారు. మీకుగల పోటీతత్వం మిమ్మల్ని ఇతరుల ముందు ఉన్నతంగా నిలబెడుతుంది. మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స మీ ఆర్థిక స్థితిలో నిరంతర వృద్ధికి, అవసరమైన వారికి దంపుడు బియ్యం పంపిణీ చేయండి, మరియు కొంచెం తినండి. మీన రాశి జనవరి 8, 2025. ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. మీరు ప్రయాణం చేసి, ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు, కానీ మీరలా చేస్తే కనుక విచారిస్తారు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది. ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు, భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చును. ఈ రోజు మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. చికిత్స వృత్తిపరమైన జీవితంలో విజయవంతం కావాలంటే స్నానపు నీటిలో ఎర్ర గంధపు పొడిని కలపండి.